హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అండ్ అలాగే ముఖ్యమైనటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా చూద్దాము. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా చూద్దాము. ఎవరైతే కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్లు చేయాలి అనుకుంటున్నారో, డైలీ ప్రాక్టీస్ చేయాలనుకున్న క్యాండిడేట్స్కి మన యొక్క వెబ్సైట్లో డైలీ యొక్క ప్రాక్టీస్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తప్పకుండా ఈ యొక్క టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. ఇక లేట్ చేయకుండా ముందుగా జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాము. డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాము. ముందుగా డిఎస్సి పరేషాన్, తప్పుల తడకగా హాల్ టికెట్లు, తలపట్టుకుంటున్న అభ్యర్థులు. వివరాలు చూస్తే, ఒక పరీక్ష నిజామాబాద్లో, మరొకటి మేడ్చల్లో. ఒకే అభ్యర్థికి ఒకే రోజు వేర్వేరు జిల్లాల్లో పరీక్షలు. 2 పరీక్ష కేంద్రాల మధ్య 150 కిలోమీటర్ల దూరము. గందరగోళంగా నిర్వహణ, అభ్యర్థుల్లో ఆందోళన. డిఎస్సి అభ్యర్థుల డిమాండ్లను అసలే పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వము ఆదిలోనే తన వైఫల్యాన్ని బయటపెట్టుకుంది. ఆన్లైన్ పరీక్ష నిర్వహణకు ముందుకొచ్చిన సర్కారు పరీక్ష నిర్వహణలో ఒక సమగ్ర విధానాన్ని రూపొందించలేకపోయింది. హాల్ టికెట్లలో తప్పులు దొరలడము, ఒకే అభ్యర్థికి ఒకే రోజు దూరంగా ఉన్న వేర్వేరు కేంద్రాలను కేటాయించడంపై అభ్యర్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మొదట్లోనే ఇలాంటి తప్పులు జరిగితే ఆన్లైన్ పరీక్షల్లో ఉద్యోగాల భర్తీ విషయంలో ఇంకా ఎలాంటి తప్పులు దొరుకుతాయనేనని వారు ఆందోళన అయితే చెందుతున్నారు. అయితే దీనికి సంబంధించి విద్యాశాఖ మరొక నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. డిక్లరేషన్ ఇచ్చింది. ఒకే రోజు 2 పరీక్షలుంటే ఒకే చోట రాయవచ్చు. డిఎస్సిపై పాఠశాల విద్యాశాఖ నిర్ణయము. ఒకే రోజు 2 సబ్జెక్టుల పోస్టులకు సంబంధించిన డిఎస్సి పరీక్షలు ఉంటే అలాంటి వారు ఉదయం పరీక్ష రాసిన చోటే రెండో పరీక్షకు హాజరు కావచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఆ విషయాన్ని అధికారులు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో, మధ్యాహ్నము మరొక జిల్లాలో పరీక్షలున్నాయి. నాన్ లోకల్ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఇచ్చారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్పందించినటువంటి విద్యాశాఖ అధికారులు అలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసే అవకాశం ఇస్తామని తెలిపారు. వారికి హాల్ టికెట్లు కూడా మార్చి ఇస్తామని అధికారి ఒకరు చెప్పారు. ఒక సబ్జెక్టు తెలుగు, అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో దానికి కూడా పరిగణలోనికి తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ నెల 18 నుంచి ఆన్లైన్ విధానంలో డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పకుండా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, పోటీ పరీక్షల హడావిడి ఆ అధికారి వల్లే. వివరాలు చూస్తే, ఓ రిటైర్డ్ పోలీస్ అధికారిని టీజీపీఎస్సీకి చైర్మన్గా నియమించారని, ఆయన ఈ ఏడాది డిసెంబర్లో రిటైర్డ్ కాబోతున్నందున ఆలోపు తన హయాంలోనే ఉద్యోగాలు భర్తీ చేయాలన్న ఆయన తప్పుడు ఆలోచన వల్ల హడావిడిగా పోటీ పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నారని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. డిఎస్సి కోసము మరొక 45 రోజులు సమయం కేటాయించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా కూడా సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయంలో అభ్యర్థులకు బీజేపీ సంపూర్ణంగా మద్దతిస్తుందన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే గ్రూప్ 1 పోస్టులు పెంచుతామని, గ్రూప్ 2, 3లో పోస్టులు కూడా గ్రూప్ 2లో 2000, గ్రూప్ 3లో 3000 పెంచుతామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతుంటే చేతులు మాత్రము గడప కూడా దాటడం లేదంటూ ఎద్దేవా చేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, 18న జెన్కో ఏఈ పరీక్షలు. తెలంగాణ జెన్కోలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్స్తో పాటు కెమిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 14వ తేదీన అంటే రేపు కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరగనుంది. మెకానికల్, కెమిస్ట్ విభాగాలకు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 40 నిమిషాల వరకు, మధ్యాహ్నము 1 గంట నుంచి 2 గంటల 40 నిమిషాల దాకా ఎలక్ట్రికల్, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల 40 నిమిషాల దాకా సివిల్, ఎలక్ట్రానిక్స్ విభాగం వారికి పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు రాసే అభ్యర్థులు విధిగా హాల్ టికెట్తో పాటు ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును వెంట తెచ్చుకోవాలని జెన్కో సీఎండీ రొనాల్డ్ రాస్ కోరారు. పరీక్ష కేంద్రానికి 2 గంటల ముందే చేరుకోవాలని, పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లను మూసివేయడం జరుగుతుందని తెలిపారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, ఏకలవ్యలో హర్యానా టీచర్లు 46 పోస్టుల్లో 43 మంది వాళ్ళే.
మరో 3 ఢిల్లీ, రాజస్థాన్ అభ్యర్థులే. ఇక వివరాలు చూస్తే తెలంగాణ నుంచి ఒక్క అభ్యర్థి కూడా లేరు. దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. నియామకంపై అనేక అనుమానాలు. వివరాలు చూస్తే తెలంగాణలోని ఏకలవ్య పాఠశాలల్లో హర్యానా టీచర్లు నియామకం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల 46 పోస్టులను భర్తీ చేయగా 43 మంది హర్యానాకు చెందిన వాళ్లే ఉండడం ఇందుకు బలం చేకూరుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఖాళీ పోస్టులను ఇటీవల కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ భర్తీ చేసింది. దేశవ్యాప్తంగా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులు 707, బోధనేతర సిబ్బంది పోస్టులు 7702ను భర్తీ చేసింది. తెలంగాణలోని ఏకలవ్య పాఠశాలలో భర్తీ చేసిన 46 పోస్టుల్లో 43 మంది ఒక్క హర్యానాకు చెందిన వారే ఉండడము ఈ యొక్క అనుమానాలకు దారితీస్తున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు నేను పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే కామెంట్ చేసినట్లయితే పీడిఎఫ్ సెండ్ చేస్తాను, పూర్తి వివరాలు చదువుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టైప్ రైటింగ్కు టాటా. ఈ ఏడాదే పరీక్షలు ఆఖరు, ఉద్యోగాల భర్తీకి నో. ఇక నుంచి కంప్యూటర్ టైప్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉండవు, వ్యతిరేకిస్తున్న టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్లు. వివరాలు చూస్తే ఎంతోమందికి టైపిస్టు, స్టెనోగ్రాఫర్ ఉద్యోగ అవకాశాలు ఉపాధి కల్పించిన 200 ఏళ్లకు పైగా చరిత్ర గల టైప్ రైటింగ్ కోర్సులు ఇక కాలగర్భంలో కలవనున్నాయి. ఈ కోర్సులను మూసివేసి దిశలో సాంకేతిక విద్యాశాఖ అడుగులేస్తుంది. మూసివేసే దిశగా సాంకేతిక విద్యాశాఖ అడుగులేస్తుంది. టైప్ రైటింగ్ పరీక్షల స్థానంలో ఇక నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇదే జరిగితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కోర్సులో ప్రతి ఏటా భర్తీ చేసే వేలాది టైపిస్టు, స్టెనోగ్రాఫర్ పోస్టులకు మన విద్యార్థులు పోటీ పడే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ శాఖలో టైప్ రైటర్లు, స్టెనోగ్రాఫర్ పోస్టులు భర్తీ చేయడం లేదు. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఎస్ఎస్సి కోర్సుల్లో ఉద్యోగాలు, ఎస్ఎస్సి అలాగే కోర్టుల్లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదము. టైప్ మిషన్లపై ప్రాక్టీస్ చేస్తేనే స్పీడ్, ఖచ్చితత్వము మెరుగవుతుంది. మన దగ్గర టైప్ రైటింగ్ ఉద్యోగాలు లేవంటున్నారు. మరి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కోర్టుల్లో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు కదా. ఈ కోర్సులను రద్దు చేసే పరీక్షలు నిర్వహించడం ఆపేస్తే మన విద్యార్థులు ఆయా ఉద్యోగాలను కోల్పోరా? సిబిటి పరీక్షల్లోనూ టైప్ రైటింగ్ సిలబస్నే ఇచ్చారు. ఈ కోర్సులతో వచ్చే నష్టమేంటో అర్థం కావడం లేదంటూ కూడా ఇక్కడ సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ అండ్ కంప్యూటర్ అసోసియేషన్ టైప్ రైటింగ్ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నట్లుగా ఇక్కడ మనము చూడవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కాంగ్రెస్ మేనిఫెస్టో పెద్ద బక్వాస్. కాంగ్రెస్ అంటేనే నయవంచక పార్టీ. గ్రూప్ 1 ఉద్యోగాలను అమ్ముకున్నారు. జాబ్ క్యాలెండర్పై ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులతో మాట. నిరుద్యోగులతో చిల్లర రాజకీయాలు. బీఆర్ఎస్ నేత ఎర్రల శ్రీనివాసు మండిపాటు. ఇక వివరాలు చూస్తే కాంగ్రెస్ అంటేనే నయవంచక పార్టీ అని, కాంగ్రెస్ మేనిఫెస్టో పెద్ద బోగస్ అని, బక్వాస్ అని బీఆర్ఎస్ నేత ఎర్రల శ్రీనివాస్ విమర్శించారు. జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని అడిగితే సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి తలో మాట మాట్లాడుతున్నారని, నిరుద్యోగులతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహము వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులు, విద్యార్థులపై సీఎం, మంత్రులు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని చెప్పారు. గ్రూప్ 1 విషయంలో 1:100 పిలుస్తామన్నది కాంగ్రెస్ నేతలేనని, గతంలో భట్టి విక్రమార్క స్వయంగా అసెంబ్లీలో డిమాండ్ చేశారని గుర్తు చేశారు. దీనిపై భట్టి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అండ్ అలాగే జాబ్ క్యాలెండర్ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని, ఎన్నికల కోడ్ కారణంగా ఇవ్వలేకపోయామని మంత్రి పొన్నం అంటున్నారని, జాబ్ క్యాలెండర్కు అవసరమైన సిబ్బందిని టీజీపీఎస్సీకి ఇస్తున్నామని, నిధులు సమకూరుస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్తున్నారని, ఇలా తలో రకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజుకి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అయితే చూద్దాము. తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ 2024 జూలై 10న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. జితేందర్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయన స్వస్థలము పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్. ప్రస్తుతం డీజీపీగా ఉన్న రవి గుప్తా స్థానంలో ఈ నియామకము జరిగింది. ఇంకా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఎర్ర సముద్రంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి
నౌకను రక్షించిన భారతీయ కెప్టెన్ అహిలాష్ రావత్ ఆయన సిబ్బందికి అంతర్జాతీయ నౌకా రవాణా సంఘము IMO 2024 అవార్డు దక్కింది. 2024 మొదట్లో హూతీ రెబల్స్ మార్లిన్ లువాండా అనే నౌకపై దాడి చేశారు. దీంతో నౌకలో మంటలు చెలరేగాయి. వాటిని వెంటనే ఆర్పివేయడంలో, నౌకను రక్షించడంలో రావత్ ఆయన సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించినందుకు గాను వారికి అవార్డు దక్కింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ సదస్సు 2024 జూలై 11న ఢిల్లీలో జరిగింది. భారత్ తరపున విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ ఇందులో పాల్గొని ప్రసంగించారు. బిమ్స్టెక్లో భారత్తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్, భూటాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. సో ఇక్కడ సభ్య దేశాలు కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే దేశంలో అగ్రగామి 100 మంది స్థిరాస్తి శ్రీమంతులతో కూడిన జాబితాను హురున్ ఇండియా 2024 జూలై 11న విడుదల చేసింది. గృహ్ హురున్ ఇండియా 2024 పేరుతో విడుదలైన ఈ నివేదికలో DLF చైర్మన్ రాజీవ్ సింగ్ అగ్రస్థానంలో ఉన్నారు. ఈయన నికర సంపద 1,24,420 కోట్లు. 2024 మే 31 నాటికి ఆయన శ్రీమంతుల సంపద విలువను లెక్కలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందించినట్లుగా తెలియజేశారు. ఈనాటి ముఖ్యమైనటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇండియన్ నేవీలో క్యాడెట్ ఎంట్రీ స్కీమ్. ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ బ్రాంచ్లో 10+2 బీటెక్ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ క్రింద 4 ఏళ్ల బీటెక్ డిగ్రీ కోర్సులో అడ్మిషన్లకు అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ను ఆహ్వానిస్తోంది. కేరళ రాష్ట్రము ఎజ్మలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో ట్రైనింగ్ ఉంటుంది. మొత్తము 40 ఖాళీలు. మహిళలకు 8 ఖాళీలే కేటాయించారు. వయస్సు జూలై 2 నుంచి 2025 జూలై 1 జనవరి 2008 1వ తేదీ మధ్య జన్మించిన వారై ఉండాలి. అంటే సో మళ్ళీ ఒకసారి చెప్తాను. వయసు వచ్చేసి 2 జూలై 2025 నుండి 1 జనవరి 2008 మధ్య జన్మించిన వారై ఉండాలి. నెక్స్ట్ కనీసము 70% మార్కులతో సీనియర్ సెకండరీ పరీక్ష ఉత్తీర్ణతతో పాటు JEE 2024 పరీక్షలో ర్యాంకు సాధించి ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. సెలక్షన్ JEE 2024 ర్యాంకు, పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూలై 20 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ డీటెయిల్స్ అండ్ అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ మన యొక్క వెబ్సైట్లో డైలీ ఇలాంటి అప్డేట్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే HALలో నాన్ ఎగ్జిక్యూటివ్స్. హైదరాబాద్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం 20 పోస్టుల్లో CMA ఇంజనీరు, అలాగే మిడిల్ స్పెషలిస్ట్, జూనియర్ స్పెషలిస్ట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఉంటుంది. ఇక CMM పోస్టుకు 45 ఏళ్ళు, మిడిల్ ఈస్ట్ స్పెషలిస్ట్ పోస్టుకు 40 ఏళ్ళు, జూనియర్ పోస్టుకు 35 ఏళ్ళు మించకూడదు. ఇక దరఖాస్తులు జూలై 18 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 500 రూపీస్ ఉంటుంది. SC ST PWD క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు అయితే ఉండదు. పూర్తి వివరాలకు మన యొక్క వెబ్సైట్ని విజిట్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇక నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వివరాలు చూద్దాము. కొచ్చిన్ షిప్ యార్డ్లో ప్రాజెక్ట్ ఆఫీసర్స్. కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుండి 64 ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. విభాగాలు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగంలో 60% మార్కులతో బీటెక్ ఉత్తీర్ణత కలిగినటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. వయసు 17 నుంచి 30 ఏళ్ళు మించకూడదు. సెలక్షన్ ప్రాసెస్ ఆన్లైన్ టెస్ట్, షార్ట్ లిస్టు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్స్ అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో జూలై 17 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు 700 రూపీస్. SC ST PWD వారికి ఫీజు అయితే ఉండదు. పూర్తి వివరాలకు మన యొక్క వెబ్సైట్లో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, లేదా మీరు డైరెక్ట్గా వెబ్సైట్ని విజిట్ చేయండి. www.cochinshipyard.in వెబ్సైట్ని విజిట్ చేయవచ్చు.
సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు, అలాగే నోటిఫికేషన్ మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఈ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.